విశ్వకర్మ కౌశల్య యోజన పథకంలో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో 18 రకాల కుల వృత్తిదారులకు లబ్ధి చేకూరేలాగా కేంద్ర ప్రభుత్వం పథకం రూపొందిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చేతి వృత్తిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు తెలిపారు. శిక్షణ కాలంలో రోజుకు 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వారు తెలిపారు. బ్యాంకు షూరిటీ లేకుండా లబ్ధిదారులకు ₹1,00,000 రుణం ఇవ్వాలని వారు కోరారు. అనంతరం రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గురుశేఖర్ మాట్లాడారు. ట్రైనింగ్ పోయిన వారికి 500 పాటు ట్రైనింగ్ పోయిన వారికి ₹500 వెంటనే ఇవ్వాలి. రజకులకు ₹500 వెంటనే ఇవ్వాలి. రజకులకు రుణాలు వెంటనే. విశ్వకర్మ కౌశల్య యోజన పథకం లబ్ధిదారుల అకౌంట్లో ₹1,00,000. రజకుల ఐక్యత ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర మంత్రి గారు గుర్తు చేసుకున్న ఇంటి కరెంటు ఉచితంగా పోరాటం. రజకుల సమస్యలు వచ్చేంత వరకు పోరాటం. ₹1,00,000 బ్యాంకుతో సుడి లేకుండా ఇచ్చేంత వరకు రజకుల సమస్యలు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య అధికారుల వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరి, కేంద్ర ట్రైనింగ్ పొందిన వాళ్ళకి ₹1,00,000 సుడి లేకుండా ఇచ్చేంత వరకు 500 రూపాయలు విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి ప్రతి వ్యక్తికి ₹500 వేతనం. విశ్వకర్మ కౌశల్య యోజన పథకం 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. అయితే గత ఎన్నికల సందర్భంగా ఆ పథకం ఆగిపోవడం జరిగింది. 2024 గత 3 నెలల కింద విశ్వకర్మ కౌశల్య యోజన పథకం 18 రకాల చేతి వృత్తిదారులకు వృత్తి నైపుణ్యంతో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రైవేట్ సంస్థతే ఢిల్లీలో ఉన్నటువంటి శ్రీమేధ స్కిల్ యూనివర్సిటీతో ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళు కర్నూలు నగరంలో 6 సెంటర్లో రజక వృత్తిదారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి సందర్భంగా మీకు రోజువారీ కూలీ ₹500 వేతనం ఇస్తామని చెప్పింది. అదేవిధంగా బ్యాంకుతో నిమిత్తం లేకుండా ₹1,00,000 రుణాన్ని మొదటి విడతగా ఇస్తామని చెప్పింది. అదేదో వృత్తి పరికరాలను ఎంపిక చేసుకోండి, వృత్తి పరికరాలు ఇస్తామని చెప్పింది. 3 నెలలు పూర్తయింది. నేటికి కూడా ఎక్కడ వృత్తి పరికరాలు కానీ ఏదో ట్రైనింగ్ పొందిన సందర్భంగా పనులు వదులుకొని ట్రైనింగ్ పొందిన సందర్భంగా వేతనం కూలి కానీ ఇవ్వలేదు. అదేవిధంగా బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తారు, మీరు విశ్వకర్మ కౌశల్య యోజనకి అప్లై చేశారు, మా బ్యాంకు మీ అప్లికేషన్ వచ్చింది, మీరు షూరిటీ ఇవ్వాలి లేదా కొటేషన్ ఇవ్వాలి అని లబ్ధిదారులకి చెప్తా ఉన్నారు. ఇది కాకమ్మ కథలు, ఇది బ్యాంక్ అధికారులు ఇది కాదు. ఎందుకంటే ఈరోజు రజక వృత్తిదాడు వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వాడు ₹1,00,000 రుణానికి మీకు షూరిటీ ఏ బ్యాంకు ఉద్యోగి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి ఇవ్వడు. కాబట్టి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ప్రతి వ్యక్తికి ₹1,00,000 షూరిటీ లేకుండా ఇవ్వాలి. మరి దాన్ని అమలు చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ 250 కోట్లని విడుదల చేసిందని చెప్పింది. మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? షూరిటీ లేకుండా ₹1,00,000 రుణాన్ని బ్యాంకుతో నిమిత్తం లేకుండా బ్యాంక్ అధికారులతోనైనా ఇప్పించాలి, లేదా డైరెక్ట్ ప్రభుత్వం అని ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు గత 3 నెలల కింద వ్యవసాయ పనులు ఫుల్ ఉండేటువంటి పరిస్థితి. వ్యవసాయ పనులు వదిలి వారు ట్రైనింగ్ పొందారు. ₹1,000 కూలి ఉన్నా ఈ ట్రైనింగ్ పొందారు. కానీ ట్రైనింగ్ పొందిన సందర్భంగా 500తో భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలి, కానీ భోజన వసతి కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడ కొంతమంది స్కిల్ అకాడమీ సెంటర్ వాళ్ళు ఏర్పాట్లు అరకొర చేశారు. కానీ మీకు సర్టిఫికేటు ఇస్తామని పేరుతో మళ్ళా ₹300 కూడా వసూలు చేసినటువంటి ఉంది. ఇవన్నీ కాదు. కాబట్టి మేము చెప్పేది ఏపీ రజక వృత్తిదారుల సంఘంగా ఈరోజు సామరస్యంగా నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం రూపంలో చేయాలని పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులకు విశ్వకర్మ కౌశల్య యోజన 18 రకాల వృత్తిదారులకి మేలు చేకూర్చేంత వరకు మా కార్యక్రమం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాను. నా పేరు గురు.